నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. ముందుగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. బులెటిన్ల డీటెయిల్స్ చూస్తే విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అనునిత్యం ఆలోచిస్తున్నాం, ఆ దిశగానే పాలసీలు కూడా తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాం, అందరికీ సెక్యూరిటీ ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తికి, ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి సెక్యూరిటీ ఉండాలి. ఓసారి ఏజ్ అయిన తర్వాత పిల్లలు కూడా, మన సంస్కృతి ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. మీరు ప్రపంచంలో అందరికంటే ఉన్నతమైన సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశానికి ఉన్నాయి. ఈరోజు చాలా దేశాల్లో చిన్నపిల్లలు తల్లిదండ్రులు చూసుకోకుండా ఓల్డ్ ఏజ్లో ఉండే పరిస్థితి ఉంది. అంటే ఓల్డ్ ఏజ్ కూడా అవసరం లేకుండా, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అవసరం లేకుండా పిల్లల్ని చూసుకునే సంస్కృతి ఉన్న ఏకైక దేశం భారతదేశం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి అక్కడక్కడ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు చూస్తున్నాం. తల్లికి ఆస్తి ఇవ్వని వ్యక్తుల్ని, చెల్లెలకి ఆస్తులు ఇవ్వని వ్యక్తులు. అందుకే నేను ముందు జాగ్రత్తగా కుటుంబాలను కలపాలని చూస్తున్నా. అందుకే మీరు ఒకసారి చూస్తే, విడిపోతే నేను ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వను, కలిసి ఉంటే ఇంకా అదనంగా బెనిఫిట్స్ ఇస్తానని కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం. పెద్ద కుటుంబం సుఖ సంతోషాలకు నాంది. అదే మరి చిన్న కుటుంబం ఒంటరితనానికి లేకుంటే సమస్యలకు కూడా నిలయంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనిషి ఎప్పుడు కూడా, మన పెద్దవాళ్ళందరినీ మనం చూస్తే ఒక ఇంట్లో 10 మంది ఉండేవాళ్ళు. చిన్న పిల్లలు పెద్దలు కళకళలాడుతూ ఉండేది. అదే సమయంలో పెద్దలు ముసలివాళ్ళు ఉంటే, గ్రాండ్ పేరెంట్స్ ఉంటే పిల్లలను చూసుకునేవాళ్ళు. అదే మాదిరిగా వీళ్ళు పనులు చూసుకునేవాళ్ళు. ఈరోజు ఆ సాంప్రదాయాలు పోయి మైక్రో ఫ్యామిలీస్ వచ్చేసాయి. భార్యాభర్త సెపరేట్గా ఉండడం, ఓసారి భార్యాభర్తలో కూడా విభేదాలు వస్తే వాళ్ళు కూడా విడిపోవడం, లోన్లీనెస్తో సఫర్ కావడం, క్షణికమైన ఉద్రేకాలతో ఇలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అందుకే నేను ఆలోచించి ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ ఉండాలి. పెన్షన్లు ఈరోజు మీరు చూస్తే 63 లక్షల మందికి ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో, ప్రపంచంలో ఎన్డీఏ ప్రభుత్వం. ఇలాంటి అనేక కార్యక్రమాలు. ఈ మధ్య జనాభా తగ్గిపోతూ ఉంది. ఈ సందర్భంగా అది కూడా ఆలోచించుకోవాలి. ప్రపంచం అంతా కూడా ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. సౌత్ ఇండియా కూడా స్టార్ట్ అయింది. ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ పాటించమని చెప్పాను. ఇప్పుడు నేనే పాపులేషన్ మేనేజ్మెంట్ని పాటించమని చెప్తున్నా. ఒకప్పుడు ఒకరు ముద్దన్నాను, 2 అయితే ఓకే అన్నాను, 3 వద్దన్నాను. ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసి నేనే మాట్లాడుతున్నాను. ఒకరు వద్దు, 2 ముద్దు, 3 ఉంటే ఇంకా మంచిది. కాబట్టి అందరూ కూడా మళ్ళీ ఆ దిశగా పోతే తప్ప, జనాభా పోయిన తర్వాత మన సెల్ ఫోన్ల కోసమో, రోబోటిక్స్ కోసం, మెషిన్ల కోసం పనిచేసే పరిస్థితికి వస్తాం. ఆ పరిస్థితి ఉండాలంటే ముందే జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తే జీవిత కాలంలో ఒక కపుల్, భార్యాభర్త 2.1కి జన్మనివ్వాలి. మన రాష్ట్రంలో 1.5. కొన్ని దేశాల్లో ఇంకా తగ్గిపోయింది.